నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? టీచర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి అంటే నేను ఒక ఉద్యోగపరంగా ఏం చెప్తా ఏం చెప్పలేము, చెప్పినా కూడా బాగుండదు. అట్లా ఓకే, దాని గురించి ఏం చెప్పలేము. రేవంత్ రెడ్డి గురించి వేరే ఏమైనా చెప్పాలని చెప్తా వెళ్తా. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఆర్గానిక్లు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటే? నడుస్తున్నాయి. ఉద్యోగులు కూడా మంచిగా చేస్తే ఇంకా బాగుండు. మీకు ఎంతవరకు వస్తున్నాయంటారు? మంచిగానే వస్తున్నాయి, జీతం 10 తారీఖు వస్తున్నాయి. కానీ ఏమైనా పిఆర్సీ అని డిఏలు అని ఇస్తే కూడా ఇంకా బాగుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఎప్పుడైనా బాగానే ఉంటుంది. మన తెలంగాణలో ఎవరు వచ్చినా కూడా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? స్వామి గౌడ్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇచ్చిండు. కొంతమందికి రుణాలు మాఫీ చేసిండు. కొంతమందికి జీవనోపాధి కానీ కలుస్తుంది, మంచిగానే ఉన్నాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లేని సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? ఈ ఉన్న వాళ్ళకి పోతే బాగుండదు, లేని వాళ్ళకి వస్తే మంచిగా ఉండదు అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పర్వాలేదు, ఆయనది కూడా మనదే అన్నట్టు ఉన్నది. గతంలో ఏమేమి వచ్చినాయి, ఏ విధంగా? ఇక అవి కూడా రుణమాఫీలు వచ్చినాయి, కొంతమందికి లబ్ధి ఉంది. పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కోటేశ్వర్ అండి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సరే ఏం చెప్పమంటారు, అందరూ బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే నెగిటివ్ టాక్స్ బాగా వస్తున్నాయి. అంటే ఒకప్పుడు మనుషులకి అన్ని డబ్బులు వచ్చిన తర్వాత రైతు బంధు చేయడం వల్ల ఆయనకు ఒక మైనస్ అయిందండి. సరే మూసి ప్రక్షాళన చేయాలని చూసిండు, అది చేయలేక కొంచెం అది పెండింగ్ పడ్డది. హైడ్రా గురించి వచ్చేవారికే సరే మనకు ప్రజలకి రాబోయే తరంలో వరద బాధ్యతలకి వరదలు కొట్టుకోకుండా చేద్దానంటే అది కొంచెము దాంట్లో హైడ్రాలో ఉన్న దాంట్లో ఎక్కువ మన చిన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి కుటుంబాలు మంచిగా అక్కడ మార్చి చేస్తే అది బాగుండేదండి. అది సార్ పర్లేదండి, బాగానే సన్న బియ్యం కూడా చూడండి, అందరూ దొడ్డు బియ్యం ఉంటే సన్న బియ్యం కూడా తీసుకొచ్చాడు. సరే ఎక్కడైనా మంచి చెడు ఉంటుంది, ఎవరు 100% చేయలేరు. ఎందుకంటే ఇక్కడ పార్టీని కాపాడుకోవాలి, అవతలను కాపాడుకోవాలి, వీళ్ళున్న ఒక కార్యకర్తలను కూడా కాపాడుకుంటూ రావాలి. ఈయన మంచి చేసినాడు, కిందోడు మిస్యూజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నా పర్సనల్ అంటాడు, అక్కడ పోయి ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది. ఆయన ఇంటెన్షన్ బాగుందండి, కాపాడలేదంటే ఇంటెన్షన్ చేయాలని తపన ఉంది. కానీ కొన్ని రాజకీయ ఒత్తిడి వలన కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరినీ సమానంగా చూడాలి, అది సమానంగా చూడలేకపోతున్నాడు. ఎవరైనా అండి, అంటే పార్టీ పరంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, అందరినీ సమానంగా చూసుకోవాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ గారి పాలన బాగుందండి, బాగాలేదు అనట్లేదు. కేసీఆర్ గారి పాలన వ్యతిరేకత రావడానికి ఏంటంటే వాళ్ళు ఒక ఉన్న కార్యకర్తలు అనుకోండి, ఎమ్మెల్యే గారు అండి, వాళ్ళ మీద వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత కాదు. అది కేసీఆర్ గారు చేశారండి. కేసీఆర్ గారు చేసిన మన తెలంగాణ వచ్చినప్పుడు సరే ఆయన ఎన్ని అప్పులు చేసిండో ఏం చేయలేదు. ప్రజలకి ప్రతి ఒక్కటి ఇంటింటికి మిషన్ భగీరథ అందించాడు, మంచి నీళ్ళు అందించాడు. తర్వాత కరెంట్ 24 కరెంట్ మనకి ఇచ్చాడు, ఎండాకాలంలో పోకుండా. సరే ఆయన 10 రూపాయలు కొన్నాడా, 20 రూపాయలు కొన్నా, ఏం సంథింగ్ ఇస్ అది బాగానే ఉందండి. కాళేశ్వరం ప్రాజెక్టు అలా ఎంత పెద్దదండి మన భారతదేశంలో, కానీ దానికి కూడా రాజకీయ నాయకులు దానికి చేసుకున్నాం, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అశోక్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను వేదాంత్ హై స్కూల్లో పిఆర్ఓగా చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, నాట్ బ్యాడ్. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొన్ని మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు కరెంటు కానీ, ఉచిత కరెంటు కానీ, మహిళలకు బస్సు కానీ పర్వాలేదు. ఇది ముందు ఇంకా మంచిగా నడిస్తే బాగుంది. కొద్దిగా ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే పర్వాలేదు అనిపిస్తుంది, 50-50. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, అది కూడా నాట్ బ్యాడ్. ఎందుకంటే అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆయన కూడా నిరుద్యోగ వ్యవస్థ మీద కొద్దిగా ఐటీ టవర్స్ కానివ్వండి, ఐటీ టవర్ పడ్డది, దాన్ని ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది. కొన్ని ఉద్యోగాలు, కొన్ని కంపెనీలు రావడం కూడా వెనకకు జరిగింది. మరి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు మొన్ననే విదేశీ పర్యటన చేసి కంపెనీలు తీసుకొస్తే మాలాంటి నిరుద్యోగులకు అలాగే ఉద్యోగ వ్యవస్థలో మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్.
మీ పేరు సార్? జయరామ్ నాయక్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను కరాటే మాస్టర్ నేను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన చాలా బాగుందండి. ఎందుకంటే మళ్ళీ సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఫ్రీ బస్సు ఇవ్వడం కానీ, మంచిగా జాబులు తీయడం కానీ, పాలన పర్వాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచిగా ఉన్న ఆ విధంగా బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా చేశారులే అండి, కానీ కొన్ని ఉద్యోగాలు తీయకపోవడం వలన చాలా ప్రాబ్లం అయింది, ఇబ్బందికరంగా. అందుకని మేము కాంగ్రెస్ ఓటు వేయాల్సి వచ్చింది అనమాట. అంతే. మరి ఇప్పుడు ఏవైతే ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో ఎలా అందుతున్నాయంటారు లబ్ధిదారులకి? మంచిగా అందుతున్నాయండి, పర్వాలేదు. మంచి అందరు బాగానే ఉంటున్నారు. రేషన్ కార్డు కానీ, మాకు సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫ్రీ కరెంటు కానీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇందిరమ్మలకు దరఖాస్తు పెడితే పేరు రావడం జరిగిందా? జరిగింది అండి, పేరు రావడం జరిగింది చాలా. థ్యాంక్ యూ సార్.